తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ డ్యాం విషయంలో మరోసారి వివాదం రేగింది. సాగర్ డ్యాం కు తెలంగాణ సర్కారు చేపట్టిన మరమ్మతు పనులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సాగర్ డ్యాం మరమ్మతుల పనులను పర్యవేక్షించడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి అధికారుల బృందం వెళ్లింది. ప్రతి ఏడాది వర్షాకాలం కంటే ముందస్తుగా డ్యాం మరమ్మతుల పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టేది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆంధ్ర, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదం కారణంగా ఏపీ ఇరిగేషన్ అధికారులు ఏపీ వైపు కుడి కాలువకు సంబంధించిన ఒక గేటు గతంలో కొట్టుకుపోగా ఆ గేటుతో పాటు 8 గేట్లను తెలంగాణ ప్రభుత్వం నూతన మరమ్మతులు చేపట్టింది. ఈ గేట్లపైన బీటీ రోడ్ల మరమ్మతులు, ఇతర పనులను చేయాల్సి ఉంది. ఇక గేట్లు ఉండే క్రేన్ కు సంబంధించిన పట్టాల పనులు కూడా పూర్తవ్వాల్సి ఉండగా దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఈ నెల 16వ తేదీన కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసింది.